ఇప్పుడే ప్రియదర్శి మెయిన్ లీడ్ చేసిన సారంగపాణి జాతకం మూవీ చూసాక నా ఫీలింగ్ ఏంటంటే కోర్టు మూవీ అంత బ్లాక్ బస్టర్ అయితే కాదులే గానీ పర్లేదు, కామెడీ పరంగా ఒకసారి చూసేయొచ్చు సినిమా. ఈ రోజుల్లో కూడా ఒక కుర్రోడు జాతకాల్ని మూఢనమ్మకాల్ని విపరీతంగా నమ్మితే ఎలా ఉంటది అనే కాన్సెప్ట్ మీద సినిమా తెరకెక్కించాడు మన ఓల్డ్ డైరెక్టర్ ఇంద్రగంటి మోహన్ కృష్ణ. అయితే ఎంచుకున్న కథ పాతదే అయినా మనకెక్కడా బోరు కొట్టించకుండా హిలీరియస్ కామెడీతో ట్విస్ట్లతో అలా ముందుకు సాగిపోయింది సినిమా. ప్రియదర్శి, వెన్నెల కిషోర్, వైవా హర్ష వీళ్ళ ముగ్గురు మధ్య వచ్చే కామెడీ సినిమాకి హైలైట్. ఇక సినిమా గురించి మిగతా విషయాలన్నీ ముందు మాట్లాడుకుందాం మామ. అంతకంటే ముందు మన ఛానల్ ని మీరు కొత్తగా చూస్తున్నట్టయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ తో ఆన్ లో పెట్టుకో. ఇక కథ విషయానికి వెళ్తే, జాతకాల పిచ్చి ఉన్న సారంగకి పెళ్లి టయానికి తన జాతకంలో ఒక పెద్ద సమస్య రాబోతుందని తెలుసుకుంటాడు. మరి ఆ సమస్య ఏంటి, ఆ సమస్యని ఎలా సాల్వ్ చేశాడు అనేది రిమైనింగ్ ఆఫ్ ద స్టోరీ. ఈ చిన్న పాయింట్ ని 2 hours 20 minutes సినిమాగా మన ముందుకు తీసుకొచ్చారు. ఇంకా సినిమా విషయానికి వస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఓన్లీ కామెడీ జోనర్ లో సాగిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి బాగుంటది మా తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం కూడా క్రైమ్ అండ్ కామెడీ జోనర్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ సెకండ్ హాఫ్ లో స్టోరీ మొత్తం కూడా ఒక హోటల్ చుట్టూరు తిరిగిద్ది మామ. అండ్ వైవా హర్ష గారు, తనిఖీల భరణి గారు కూడా సెకండ్ హాఫ్ లోనే వస్తారు మామ. తనిఖీల భరణి గారి క్యారెక్టర్ మాత్రం కొంచెం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మామ. ఇంకా వైవా హర్ష గారు, ప్రియదర్శి గారు అండ్ వెన్నెల కిషోర్ గారికి తోడుగా ఈ క్యారెక్టర్ కూడా కొంచెం కామెడీ పండించడానికి వస్తుంది ఈ క్యారెక్టర్. అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది మామ. సెకండ్ హాఫ్ వచ్చేపాటి కొంచెం స్లో అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రియదర్శి మరోసారి హీరోగా మనల్ని అలరించాడు, ఒదిగిపోయాడు ఆ క్యారెక్టర్ లో. ఇంకా హీరోయిన్ గా రూపా కూడా చాలా బాగా చేసింది. అండ్ నరేష్ గారు కూడా మంచిగా కామెడీ పండించాడు. అండ్ తనిఖీల భరణి గారు తన రోల్ చిన్నదైనా ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేశాడు. ఇంకా అవసరాల శ్రీనివాసరావు అయితే జాతకాలు చెప్పేవాడిగా బానే చేశాడు. ఇంకా వెన్నెల కిషోర్ హీరోకి ఫ్రెండ్ గా చాలా బాగా చేశాడు. నిజంగా సినిమాకి హైలైట్ వెన్నెల కిషోర్. అండ్ వైవా హర్ష సెకండ్ హాఫ్ లో వచ్చిన తన వల్ల అయినంత వరకు తనకి ఇచ్చిన క్యారెక్టర్ కి న్యాయం చేశాడు, అక్కడక్కడ కామెడీ చేస్తూ. అండ్ మిగతా క్యారెక్టర్స్ కూడా వాళ్ళకి ఇచ్చిన రోల్స్ కి తగ్గట్టు వాళ్ళైతే బాగానే చేశారు. అండ్ మూవీలో ప్రొడక్షన్ వాల్యూస్, స్క్రీన్ ప్లే, కలర్ గ్రేడింగ్ చాలా బాగుంది. అండ్ మ్యూజిక్ బై వివేక్ సాగర్ సూపర్. అండ్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ కూడా చాలా బాగుంది. అండ్ ఫైనలీ మూవీ అయితే నాకు పర్లేదు అనిపించింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అలాగే నా రివ్యూ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సైనింగ్ ఆఫ్.